లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆ కలుగుతున్న పరిస్థితులను దృష్టించి నంద్యాల ప్రాంతములో మరి దేవుని సంబంధిగా ఉన్న అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ఎరగని పరిస్థితులు. ఆ నేపథ్యంలోనే మరి ఈరోజు ఆ యొక్క దైవ సేవకుని యొక్క జీవితానికి తర్వాత మరి అక్కడ ఉన్న సంఘములో వాళ్ళు అనేక రకాలైన పరిస్థితులని ఎదుర్కొంటూ అక్కడ ఏం జరిగింది అది ఇంకనూ రాక మునిపే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఆ సంఘములో ఉన్న ఆ సంఘమునకు ఎలపట ఉండి ముందు వెనక ఆలోచన లేకుండా దగ్గర ఉన్న దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు, వాడంతా నీచమైన హృదయం కలిగిన వాడు ఈ ఈకియా. ఇలాంటి వ్యక్తులు ఈనాడే కాదు, ఆనాడు అక్షాలోము దగ్గర కూడా ఉన్నారు. అది అక్షాలోము గుర్తుపట్టలేకపోయాడు. ఆఖరికి అక్షాలోము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఈనాడు ఇలాంటి నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, ఈ ఈకేఆర్ లాంటి వారిని సమాజం ఎప్పుడో గుర్తుపట్టింది. వీని యొక్క మాటలన్నీ కూడా అబద్ధాలని సమాజమే సర్టిఫికేట్ ఇచ్చింది. కనుక ఇలాంటి వ్యక్తులు వారికి తప్పకుండా వడ్డీతో సహా మేము తీరుస్తాం అని చెప్పాలి. ఎవరు ఈ మూర్ఖుడు, నికృష్టుడు, త్రాష్టుడు, ఈ దౌర్భాగ్యుడు ఎవరయ్యా అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా, ముందు వెనక ఆలోచన అనేది లేకుండా రాంగ్ స్టెప్ వేసి ఈరోజు అక్కడ ఆ సమస్య వచ్చిన కాడ ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ ప్రాంతంలోనే ఏ పర్సన్ మీద అయితే ఒక ఫిర్యాదు చేయబడి ఉందో ఆ పర్సన్ మీదనే వారి ఫోటోలు వేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఎక్కడో ఉన్న మరి తండ్రి సన్నిధి వ్యవస్థాపికులు మరి అందరి హృదయాలను గెలుచుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసు ప్రభు వారు ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ ఆయనే ధ్యేయంగా, ఆయన మాటే, ఆయన చెప్పిన బోధలే ఊపిరిగా యేసు ప్రభు వారి గురించి అనుక్షణము యేసు ప్రభు వారి నామాన్ని కనపరుస్తున్న మరి ఆత్మీయ తండ్రి మరి షాలేము రాజన్న ఈరోజు ఆయన యొక్క బోధలు విని, ఆయన చెబుతున్న సందేశాలు విని ఈరోజు ఎంతో మంది వారి జీవితాలని మరి కట్టుకోవడంతో పాటు ఈరోజు తండ్రి సన్నిధి మిదిష్టి స్థాపించబడటానికి కారణము ఏంటి అంటే మొట్టమొదటిగా దేవుడు, ఆ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుడు, ఆత్మీయ తండ్రి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా, అనేక సందర్భాలలో, రకరకాల ఒత్తిళ్లలో దైవజనుడు తిన్నా తినకపోయినా యేసు ప్రభు వారి మాటని, ఆయన చెప్పిన ఆ మాటలనే జయంగా గురిగా పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాడు. కానీ ఎక్కడో జరిగిన ఇష్యూకి, ఎక్కడో ఉన్న దైవ సేవకునికి ఆపాదించి ఒక టార్గెట్, ఏంటి ఆ టార్గెట్ ఏమండి, ఎవడు ఈ వీకేఆర్ అనేవాడు ఎవరితో పోల్చొచ్చు అంటే 2 సమూయేలు గ్రంథములో వీడి తాతయ్య ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథములో వీడి తాతయ్య ఉన్నాడు. ఎవడయ్యా అంటే అనేవాడు వీడు ఏం చేస్తాడు,
తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టి తండ్రి కొడుకుల మధ్య విషబీజాలు నాటి ఈడెవడండి?